తెలంగాణ ప్రజలకు, రేవంత్ రెడ్డి గారికి, సీఎంఓకి అందరికీ చెప్తా ఉన్నాం. జస్ట్ వెయిట్ అండ్ సీ మిస్టర్ నవీన్ మిట్టల్ ఐఏఎస్. గోల్డ్ గ్యాంగ్ గోల్మాల్, నలుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. సగం ధరకే బంగారం అంటూ సినిమా స్టైల్లో అమాయకులకు టోకరా, కస్టమర్లను నమ్మించేందుకు ఏకంగా 6.40 కోట్ల ఫేక్ కరెన్సీ. ఆ గ్యాంగ్లో ఓ వ్యక్తి సూడో పోలీస్ అవతారం, 20 లక్షలకు మోసపోయిన బోడుప్పల్కు చెందిన వ్యాపారి. సో అన్నీ ఇందులో కూడా ఉన్న వార్తలే ఉన్నాయి. ఎస్, టీచర్ల ప్రమోషన్కు హైకోర్టు బ్రేక్. టెట్ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అసహనం. ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్. మరి టీచర్లందరూ ఏ రకంగా చూస్తారు దీన్ని? వాళ్ళకి ప్లస్సా మైనస్సా? పోని పాపం వినతి పత్రాలు ఇద్దామంటే విద్యాశాఖ మంత్రి లేకపాయ్, రేవంత్ రెడ్డి గారిని కలుద్దామంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపాయ్. చాలా బిజీ అయిపోయారు సార్. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరుకుతుందా ఇప్పుడు? అమ్మో, కొన్ని కోట్ల రూపాయలు కావాలి అపాయింట్మెంట్ కావాలంటే రేవంత్ రెడ్డి సార్ది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, బీరుపోయిన మంత్రి గారు. కొత్త లిక్కర్ బ్రాండ్లపై జూపల్లి ఆగ్రహం. సమగ్ర విచారణకు ఆదేశం. ఎక్సైజ్ మంత్రినైనా నాకు తెలియకుండా అనుమతుల? ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు? నేను చెప్పమంటారు సార్, ఈ వెనకాల ఉన్న వ్యక్తి శక్తి చెప్తే మళ్ళీ మీకు కొట్లాటలు పంచాయతీలు పెట్టినట్టు అవుతుంది సార్. నన్ను బద్నాం చేసిరు, నా క్రెడిబిలిటీ గంగపాలైంది. ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు? అసలు దీనికి అంతటికి కారణం ఎవరో నిగ్గు తేల్చాల్సిందే. హైదరాబాద్లో 2 పబ్బులకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఓ మద్యం షాపునకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి మంత్రి. ఎక్సైజ్ కమిషనర్, బ్యావరేజెస్ కార్పొరేషన్ జీఎంకు ఆదేశం. ఆబ్కారీ భవన్లో 4 గంటల పాటు అధికారులతో సమీక్ష. మంత్రికే తెలియకుండా కంత్రి వేషాలు వేసినట్టు పాపం. ఆ కొత్త బీర్ బాటిల్ ఎట్లా ప్రత్యక్షమైందో మా జూపల్లి గారికే తెలియట్లేదట. మరి ఎట్లా? మరి ఇట్లయితే అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది సార్? గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మారలే సార్. రాజకీయ నాయకులు అంటే 5 ఏళ్లలో దించేయచ్చు. మరి ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, లేకపోతే ఎవడైతే స్కాములు చేసినోడు ఉన్నాడో ఈ జోనల్ కమిషనర్లను, వీళ్ళని ఎట్లా సస్పెండ్ చేస్తాం సార్? 35 ఏళ్ళు సస్పెండ్ అయినట్టు భరించాల్సిందే వాళ్ళని. మరి మీ